This is Srijan Vigreddy. Welcome back. Credibility is that మీ జిఎస్ కట్ ఆఫ్ థ్రైస్ 3 సార్లు క్వాలిఫై అయ్యాను. లెట్స్ స్టార్ట్ విత్ ది సో కరెంట్లీ 2013 చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ విత్ 41. The balance of payments of country. The balance of payments of a country is a systematic record. ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉండేవి అంతే కదా. ఆల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్, ఇంపోర్ట్ ఎక్స్పాండ్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ నార్మల్ ఇయర్. ఓకే, గూడ్స్ ఎక్స్పోర్టెడ్ ఒకటి ఎందుకు ఉంటాయి, రెండు ఉండాలి. ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ వన్ కంట్రీ టు అనదర్. మరి గవర్నమెంట్ ఎందుకు, మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి. క్యాపిటల్ మూవ్మెంట్స్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్. క్యాపిటల్ అనేది వెరీ స్పెసిఫిక్ అయిపోయింది, గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అనేది స్పెసిఫిక్ అయిపోయింది. నెక్స్ట్ సో economic transaction between the all import and export transactions of a country during given period. Balance of trade ఏమవుతుంది మరి. ఎకనామిక్ ట్రాన్సాక్షన్ చాలా వైడర్గా ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా చాలా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఇక్కడ ఆల్ ఉంది. One country to another. A country during all import and export transactions of a country during a given period of time, normally year. Economic transaction between the country of one country to another. Import to export to. Okay, what about those these things? Then ఏమంటారు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉంటాయి కదా, అది కూడా ఇంక్లూడ్ అవుతుందా. బట్ ట్రాన్స్ఫర్ ఐ విల్ గో ఫర్ ఏ జస్ట్ బికాజ్ చదవగానే కదా ఏ అనిపించింది. సేమ్ ఏ నాలెడ్జ్తో నాకైతే ఏ షూర్ తెలుసు. బట్ ఇంకోటి చూడు, ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఉంది, గివెన్ పీరియడ్ ఆఫ్ టైం నార్మల్లీ ఇయర్. సో అండ్ ఇక్కడ కింద చూడు, సెకండ్ సి స్టేట్మెంట్లో చూస్తే ఎకనామిక్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ వన్ కంట్రీ టు అనదర్. ఇట్ ఫెల్ లైక్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకే ఉన్నట్టుంది, నాట్ ఆల్ కంట్రీస్లో మిక్స్ అవ్వట్లేదు. బట్ ఏ చూడు, ఏలోనేమో అన్ని కంట్రీస్ ట్రాన్సాక్షన్స్ కంట్రీ డ్యూరింగ్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం నార్మల్ ఇయర్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే అన్ని కంట్రీస్ మెన్షన్ చేస్తున్నారు. సి ఐ ఫెల్ లైక్ ఇట్ బైలాటరల్ టైప్లో వచ్చేస్తుంది. ఓకే, సింగిల్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ 42. The Reserve Bank of India regulates the commercial banks in matters of. Reserve Bank of India regulates the commercial banks in matters of. ఓకే, రెగ్యులేషన్ చేస్తుంది దీంట్లో. మెర్జరు, బ్రాంచ్ ఎక్స్పాన్షను చాలా కామన్ ఉన్నాయి. వైండింగ్ అప్, లిక్విడిటీ ఆఫ్ ఎసెట్స్. Regulates commercial banks in matters of liquidity of assets. I don't know, ఫస్ట్ నాకు ఎందుకు తేడా పడుతుంది. ఎందుకో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ లిక్విడిటీ ఆఫ్ అసెట్స్ అంటే ఇంకా అన్నిటిపైన రెగ్యులేషన్ చేసుకుని వాళ్ళ ఏంటిది ఇండిపెండెన్స్ని డ్యామేజ్ చేస్తుందేమో అనిపిస్తుంది. బ్రాంచ్ ఎక్స్ప్రెషన్ మెజర్ ఆఫ్ బ్యాంక్స్ ఇది ఓకే. వెండింగ్ ఆఫ్ బ్యాంక్స్ మేబీ. సో 2, 3, 4 నేనైతే బీకి వెళ్తాను. నువ్వేం పెట్టావు? సి పెట్టావా? ఎందుకు? 1 and 3 ఫర్ షూర్ నాకు తెలుసు. లిక్విడిటీ ఆఫ్ అసెట్స్, మర్జర్ ఆఫ్ బ్యాంక్స్. ఓకే, సో 1 and 3 కలిసి ఉన్నది సి అండ్ డి మాత్రమే. సో ఐ వెంట్ విత్ సి. ఆన్సర్ 42 ఢిల్లీ. 1, 2, 3, 4 లిక్విడిటీ ఆఫ్ అసెట్స్ కూడా చేస్తుంది. బ్రాంచ్ ఎక్స్పాన్షన్లో కూడా చేస్తుంది. నువ్వు ఇంత రూరల్లో పెట్టాలి అని చెప్పి, లేకపోతే అన్ని బ్యాంకులన్నీ అర్బన్లోనే పెడతాయి, రూరల్లో ఎవ్వడు పెట్టాడు. కరెక్టే, వ్యాలిడ్ పాయింట్. మెజర్ ఆఫ్ బ్యాంక్స్ ఆబ్వియస్లీ చేయాలి, లేదంటే అండ్ వైండింగ్ అప్ ఆఫ్ బ్యాంక్స్ కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఆన్సర్ చూసిన తర్వాత. బికాస్ కొన్ని లాస్ మేకింగ్ కంపెనీస్ ఉంటుంది, బట్ బయటికి మాత్రం ప్రాఫిట్ మేకింగ్ అని చూపిస్తుంది. 2, 3, 4 ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ పాయింట్ ఈజ్ బిఆర్డి. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ ఉన్నది, లిక్విడిటీ ఆఫ్ అసెట్.
మినిమం 18% అనేది బ్యాంకులు లిక్విడిటీ అంటే వాళ్ళు లోన్లు ఇవ్వద్దు అని చెప్తుంది కదా, లేకపోతే ప్రతి ఒక్కరు రాగానే ఓ లోన్లు ఓకే, ఇచ్చేస్తారు. ఫైన్ గాట్ ఇట్. నేను అసెట్స్ అంటే నేను వాళ్ళ ప్రాపర్టీస్ అవి అనుకుంటున్నాను తప్ప బ్యాంక్లో ఉండాల్సిన లిక్విడ్, లిక్విడ్ ఓకే లిక్విడ్ మనీ, ఓకే ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ 18% మినిమం అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి, లోన్లు ఇవ్వద్దు డిపాజిట్లో. మన ఎకానమీ చేయి 2 సంవత్సరాలు అయింది, చదవాలి మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. ఓకే ఫైన్. 42. An increase in the bank rate generally indicates that the ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ రేట్ పెంచితే గవర్నమెంట్ అదే దాన్ని ఏమంటారు, ఎకానమీని తగ్గించడం కోసం, ఫాస్ట్గా వెళ్తున్న ఎకానమీని. మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ లైక్లీ టు ఫాల్. ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ రేట్ లైక్లీ టు ఫాల్ ఎందుకు పెరుగుతుంది కదా. కానీ సెంట్రల్ బ్యాంక్ ఈజ్ నో లాంగర్ మేకింగ్ లోన్స్ టు ఎందుకు కమర్షియల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్ మరి ఎక్స్ట్రా ఉంది. థర్డ్ స్టేట్మెంట్, సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఫాలోయింగ్ అండ్ ఈజీ మనీ పాలసీ. ఈజీ ఎందుకు, టైట్ మనీ కదా. సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఫాలోయింగ్ టైట్ మనీ పాలసీ. ఇంకేస్ తెలియకపోయినా సరే 2 ఎక్స్ట్రీమ్ ఆపోజిట్స్ ఉన్నాయి, ఈజీను టైట్. అండ్ ఇంకొకటి సిడి సేమ్తో స్టార్ట్ అయింది, సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఫాలోయింగ్. ఓకే, సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఫాలోయింగ్, ఓకే స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఆపోజిట్లు ఉన్నాయి, అందులోనే ఉంటుంది. ఓకే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ స్టార్ట్ అయింది, బట్ ఈజ్ ఫాలోయింగ్ అంతవరకు పెద్ద పెరిగిందంటూ. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఫాలోయింగ్ వరకు ఉంది కదా. ఓకే ఎనీవే we did with the knowledge also equally. 44. India deficit financing is used for raising resources for deficit financing అనేది లోన్ అది తెచ్చుకొని దాన్ని ఏమంటారు. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటేనే డబ్బులు లేవు కానీ మళ్ళీ లోన్ తెచ్చుకున్నారు. ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్ కాదు, రిడమ్షన్ పబ్లిక్ డెప్ట్ అనుకుంటా. చూద్దాం. అడ్జస్టింగ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, reducing the foreign debt, redemption of public debt, economic development, deficit financing. ఇండియాలో అయితే ఎకనామిక్ డెవలప్మెంట్కి వాడతారు, ఎందుకంటే మనం డబ్బులు లేవు సరిపోలేదు, బట్ స్టిల్ తెచ్చాం ఎందుకంటే స్కీమ్స్ పెట్టడం కోసమే కదా. ఓకే, సో డెఫిసిట్ ఫైనాన్సింగ్. బట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఇంకేం కొత్తగా ఏమైనా ఉందో ఆలోచిస్తున్నాను. బీఓపీని అడ్జస్ట్ చేయడానికి అయితే ఫైనాన్సింగ్ చేసేంత కాదనుకుంటా. రెడ్యూసింగ్ ద ఫారెన్ డెప్ట్ మనకి అసలు ఎక్కువ లేని కూడా లేదు. రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే అప్పుల్లో ఉన్నా సరే తెచ్చుకోవాల్సింది మేబీ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వాడతారేమో నా ఫీలింగ్. 44 ఆన్సర్ చెక్ చేద్దాం. ఆన్సర్ ఈజ్ ఏ, అంతే. నెక్స్ట్ 45. అప్పు తెచ్చేది డెవలప్మెంట్ కోసమే, అంతేగాని పప్పులు బిర్యానీలు తినడానికి కాదు. పడేసి కొడతారు. ఇప్పుడు ఎవరైనా అప్పు తెచ్చుకుంటే సంథింగ్ బిజినెస్ చేయడానికి అయితే ఇస్తారు. మీ ఇంట్లో కూర్చొని పప్పులు తింటా బిర్యానీలు తింటా అంటే ఇవ్వరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాటరైజ్ ది పీపుల్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాటరైజ్ బేసికల్ ఐవీసీ. ఓకే, దాని గురించి. ది పొసెస్డ్ గ్రేట్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్. మనం ఇప్పుడు చదువుకోలేదు, బట్ ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ది వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్. ప్రతివాడు అంటే ఐవీసీలో ప్రతివాడిని ఎవరు చూడలేదు కదా. ఆడు సొంతంగా ఏం వర్షిప్ చేశాడు, మైండ్లో ఏం వర్షిప్ చేశాడు, పడుకుని ఏం వర్షిప్ చేశాడు, ఎవరిని చూడలేదు. సో 2 ఈజ్ లైక్ వెరీ జనరిక్, ఈజ్ కెన్ బి రైట్. దే ఎంప్లాయిడ్ హార్స్ డ్రోన్ ఆఫ్ చారియట్స్. See, I'm not sure of both 1 and 3, to be frank. Second is definitely there. If at all this comes under 2023 స్టైల్లో 3 స్టేట్మెంట్స్ చేంజ్ చేయబడి నేను 2 పెడతా, 3లో 2 వెళ్తా. బట్ ఇఫ్ దే పొసెస్డ్ ఏ గ్రేట్ ప్యాలెసెస్ ప్లేస్ అనుకుంటారు, ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్. టెంపుల్స్ గ్రేట్ అనేది సొంతం క్రియేట్ చేసినట్లేదు. గ్రేట్ అనేది సొంతంగా దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్. సెకండ్ ఈజ్ దేర్. ప్యాలెసెస్ నిజంగా అది ఉంటే మనం చదువుకునే వాళ్ళం. సరే ప్యాలెస్ అని చెప్పు. గ్రేట్ ప్యాలెస్ అంటే ఏంది, దానికి ఉన్న పర్టికులర్ ఉన్నదా? ఓకే, ఏది గ్రేట్ అయితేనేమో గ్రేట్, ఇది కాకపోతే గ్రేట్ కాదు. సో 1 తీసేద్దాం, 1 తీసే 2 పెట్టు. 3 నాకు తెలీదు, సో 3లో 2కి వెళ్తాను. బట్ వాట్ ఎవర్, లెట్స్ సీ దిస్ ఆన్సర్. మనకి 1 తీసాయి. 1 తీసేస్తే ఇంకా ఆప్షన్ బి ఉంది, అంతే కదా. నన్నకి వెళ్దాం, నన్న వాళ్ళ దగ్గరకు ఎలాగో వెళ్దాం మనం. 45 ఆన్సర్ ఈజ్ బాంబే, కరెక్ట్. సో ఇక్కడ క్యాచ్ అని గ్రేట్ ప్యాలెసెస్, వెరీ ప్యాలెస్, ఎక్స్ట్రాడినరీ ప్యాలెస్, ఇవన్నీ మనం పోడతాం వేరే వాళ్ళకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ కెన్ బి ట్రాన్స్మిటెడ్? ఫ్రమ్ one person to another through tattooing. Chikungunya, hepatitis B, HIV, AIDS.
టాటూయింగ్ మేబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడే టూల్ ఇంజెక్షన్ కానీ ఇన్ కేస్ అది బ్లడ్ వస్తుంది అనుకుంటుంది కదా, ఇప్పుడు మనకి అలవాట్లేదు. సో బ్లడ్ వస్తుంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నూడిల్ తీసుకెళ్ళి ఇంకోటి పెట్టామనుకో వాళ్ళకి బ్లడ్ వచ్చింది అనుకో రావచ్చు. సో హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది. చికెన్ గున్యా అనేది మస్కిటో ద్వారా వస్తుంది అనుకుంటా. చికెన్ గున్యా నాకు గుర్తున్నందుకు మస్కిటో ద్వారా వస్తుంది. సో ఆయిల్ వన్ తీసాయి. హెపటైటిస్ బి కూడా బ్లడ్కి సంబంధించిన సంథింగ్ ఏదో. సో 2 and 3కి వెళ్తా. ఆన్సర్లు ఏమైనా చూద్దాం. చికెన్ గున్యాకి త్రూ టాటూయింగ్ మనం 2 and 3 పెడదాం. చికెన్ గున్యా నాకు తెలిసి మస్కిటో ద్వారా అనుకుంటున్నా. ఆన్సర్ చెక్ చేద్దాం. ఆన్సర్ 46 ఈజ్ బాంబే. రైట్ ఆన్సర్. నువ్వేం పెట్టావు? నేను చికెన్ ఉన్నా సరిగ్గా చదవలేదు. ఓకే, సో నేను ఆల్ ది బుక్ వెళ్ళావు. సికి వెళ్ళినా. సియా ఎందుకు? హెచ్ఐవి ఎయిడ్స్ అని తెలుసు, కాకపోతే నేను హెపటైటిస్ బి అని చూసి చికెన్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేక ఇది. ఓకే రాసుకో. ఫోకస్ 70 minutes అంటే మనకి 2 hours ఉంది ఎగ్జామ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అప్లికబుల్ టు జైన్ డాక్ట్రైన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అప్లికబుల్ టు జైన్ డాక్ట్రైన్? ద షూరెస్ట్ వే ఆఫ్ ఎనిహిలేటింగ్ కర్మ ఈజ్ టు ప్రాక్టీస్ పెనెన్స్. జైన్ అంటేనే ఓకే, ఎవరిని చంపకూడదు, ఏమీ చేయకూడదు, చిన్న ఆరుగుని హట్ అవ్వకూడదు. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఓకే, అది సెకండ్ ఇది అంతే కదా. థర్డ్ కర్మ ఈజ్ ద బెయిన్ ఆఫ్ ది సోల్ అండ్ మస్ట్ బీ ఎండెడ్. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు తెలియదు. మస్ట్ బీ ఎండెడ్ ఏంది ఇది? ద షూరెస్ట్ వే ఆఫ్ ఎనిహిలేటింగ్ కర్మ ఈజ్ టు ప్రాక్టీస్ పెనాన్స్. ఇది బాగుందిగా, ఎనిహిలేటింగ్ ప్రాక్టీస్ పెనాన్స్ బుక్ నుంచి లేపినట్టుంది. వేరే థర్డ్ స్టేట్మెంట్ కర్మ ఈజ్ ద బెయిన్ ఆఫ్ ది సోల్ ఓకే, అండ్ మస్ట్ బీ ఎండెడ్ అనేది కొంచెం తేడా కొడుతుంది. 3 to 2కి వెళ్తాయి. ఇంక ఇఫ్ ఇట్ ఈస్ 2023 స్టైల్ ఓన్లీ $1 నుంచి వస్తే. బట్ ఇన్ లెట్స్ సీ ద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూద్దాం. ఇచ్చాడు 1 and 2 లేదు అసలు. ద షూరెస్ట్ వే ఆఫ్ ఎనిహిలేటింగ్ కర్మ ఈజ్ టు ప్రాక్టీస్ పెనెన్స్. షూరెస్ట్ వే అంత షూర్గా చెప్పాడు. ఎవరి సెకండ్ ఈజ్ ఆబ్వియస్లీ లేదు రా సార్. సెకండ్ ఈజ్ తీసేస్తే 2 and 3 1 2 and 3 ఉంది. ఓకే, సెకండ్ ఈజ్ ఆబ్వియస్లీ దేర్. వీ నో దట్. బేసిక్ 100% నాలెడ్జ్. వీ నో దట్ సెకండ్ ఈజ్ ఆబ్వియస్లీ దేర్. సో బి ఆర్ డి మనం ఆల్ ద బుక్ అయితే వెళ్దాం. ప్లస్ ఇంకోటి ఫస్ట్ షూరెస్ట్ వే. అంత షూర్గా ఎలా చెప్పారు ఎవరైనా సరే. సో ఐ విల్ గో ఫర్ బి. సేమ్ కూడా బాంబే వెళ్ళినా. నువ్వు ఎందుకు పెట్టావు? షూరెస్ట్ వే అని. నువ్వు కూడా షూరెస్ట్ వేనా? షూరెస్ట్ వే ఆన్సర్ చెక్ చేద్దాం. ఆన్సర్ ఇస్ ఢిల్లీ. వాడిచ్చిన ఆన్సర్ ఢిల్లీ. ఇట్స్ ఓకే, వీ విల్ లూజ్ సమ్ టైమ్స్. Surest way of inhibiting, so I'm sorry for doing this. Yeah, it's okay, we'll lose sometimes. 48. Which of the following terms describes not only the physical space but by occupied, not only physical space occupied by an organism but also its functional role? Physical functional ecotonlo unda ecotona dani untaru. Wait without seeing the options. ఎకాలజికల్ నీచే. బి అంతే. ఆడే పెట్టాడు ఆన్సర్. అదే బాంబే ఇచ్చాడు. నెక్స్ట్ 49. అదే ఇంకేస్ తెలియకపోతే ఇక్కడ చూద్దాం. తెలియకపోతే ఏముంది ఇక్కడ ఏకో రెండు కలిసాయంట. బట్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ యూజువల్ వెళ్దాం. ఇట్స్ ఓకే, అలా లాస్ అవుతారు. ఐ థింక్ దిస్ ఈస్ ప్యూర్లీ నాలెడ్జ్ ఇది. సో దట్స్ వై ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ ఈజ్ ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. 49. Photochemical smog is a result of VOC, NOx ఆ రెండు ఉండాలి. ఎక్కడ ఉందా? VOC, NOx, పెరాక్సిస్ట్ NOx ఇది ఉంది. CO2 NOx లేదు, ఇక్కడ లేదు. హై కాన్సన్ట్రేషన్ NO3, VOC, సన్లైట్ ఇవన్నీ ఉండాలి. సో ఏ ఏంటి కామన్గా ఉన్నాయి? ఏది ఇదంతా కామన్గా ఉన్నది. ఇదంతా కామన్ ఉన్నాయా? ఓకే. ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆలోచిస్తున్నా, అది కామన్గా ఉంది ఓకే, దాని కూడా ఓకే. బట్ చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇది సింగిల్ స్టేట్మెంట్ ఎన్విరాన్మెంట్ పెట్టారనుకో, 2 years పెట్టారు. ఇక్కడ +2 అయింది వాడికి. ఓకే, ఇక్కడ వాడికి -0.67 అయింది. బట్ ఎట్ ది ఎండ్ ల్యాండ్ అయ్యాడు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ వాడికి నాలెడ్జ్ ఉందనుకో, వాడికి నాలెడ్జ్ ఉంది అంటే నాట్ ఓన్లీ ఇది ఎకాలజికల్ నీచ్ అని తెలిసి వాడికి తెలుసు ఫంక్షన్ అని. సో తెలిస్తే వాడికి ఇంకా బెటర్, ఇంకా ప్లస్ అంటే -2.6 కూడా పోలేదు వాడికి. బట్ నీకు తెలిసి అంటే నువ్వు ఏ పెట్టి పోయినా సరే అట్ దెన్ నువ్వు పాజిటివ్ ల్యాండ్ అయ్యావు కదా. సో మనకి 100కి 100 పెట్టాలని అయితే మనం ఏం నేర్చుకోవట్లేదు ట్రిక్స్. మనం క్వాలిఫై అవ్వాలి.
సో దీస్ ఆర్ ద డేటా అనలిటిక్స్ విచ్ ఆర్ వర్కింగ్. ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఏ యూజువల్లీ రైట్ అవుతున్నాయి. ఒక 10లో 6 కరెక్ట్ అవుతున్నాయి. అవును 50% 60% కరెక్ట్ అవుతున్నాయి కదా. సో 10లో 6 కరెక్ట్ అవుతున్నాయి అనుకో, ఇది లైక్ ఇది 10లో ఏది పనిచేయలేదు పెన్ ఉంది. ఓకే సారీ, ఓకే ఐ గాట్ ఇట్. ఒక 10లో 6 కరెక్ట్ అవుతున్నాయి అనుకో, యూ డూయింగ్ ఇట్ +12 4 పోయే 8/3 అంటే 2.67 అంటే నీకు అట్లీస్ట్ 10 మార్క్స్ దగ్గరలో వస్తుంది ఎక్స్ట్రా. అంతే. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? 10 లేవు, చదువుకున్నా. 8 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో ఎన్విరాన్మెంట్ అలాంటి వస్తే దెన్ విల్ ల్యాండింగ్ పాజిటివ్ 60% ఉంది స్ట్రైక్ రేట్ అట్లీస్ట్. సో 50th క్వశ్చన్ 40 ఆన్సరింగ్ చూడు ఏ అంతే 50. కన్సిడర్ ద ఫాలోయింగ్ మినరల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ గివెన్ అబౌవ్ ఆర్ రిక్వైర్డ్ హ్యూమన్ బాడీ ఫర్ కంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్? అరే నాకేం తెలియని కూడా తెలియదు. ఎవరికి తెలుసు, ఎవరు చదువుతాడు ఇది? మన మహానుభావులు ఎంబీబీఎస్లో చదివి చదవచ్చామో కానీ మినరల్స్ మన ఏది గుడ్ డేస్ ఏమైనా పెడతాం. సోడియం ఉండాలా, సోడియం లేకపోతే పని చేయలేము. ఐరన్ అనేది కొంచెం తేడా పడుతుంది. నాకు కాల్షియం లేకపోతే బోన్ పనిచేయదు. బట్ మజిల్స్ కావాలండి వీటికి. మనకేం తెలుసా, సైన్స్ అండ్ టెక్ ఆల్ ది అబోవ్ పెడతాం. పోయి ఆల్ ది అబోవ్ ఆప్షన్ ఉందా, పెట్టేద్దాం ఆల్ ది అబోవ్. నేను కూడా వాళ్ళదే బాగానే పెట్టినా. ఏం చిన్న మైన్యూట్ పర్సెంటేజ్ అంతే. కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే కాంట్రిబ్యూట్. ఇప్పుడు నువ్వు చేయట్లే. 50th చూద్దాం. ఆన్సర్ ఇస్ ఢిల్లీ. యా అంతే కదా. యా సో వీ హ్యావ్ డన్ ఇట్. లెట్స్ డూ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions again.